ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుప్తా, అనామిక, ఆ బాలికని తీసుకొని రమ్ము. బాలిక, ఇక వెళ్ళేదము రమ్ము. గుప్తా గారు, ఒక్క నిమిషం గుప్తా గారు ప్లీజ్. అనామిక స్పృహలోకి రాగానే వెంటనే వెళ్ళిపోదాం. అంత సమయం లేదు గుప్తా. ఆత్మను తీసుకొని భూలోకము నుంచి రమ్ము. అనామిక, అనామిక, లే అనామిక, అనామిక ప్లీజ్. బాలిక, సమయం మించిపోవచ్చున్నదని చెప్పుచుంటేను కదా. ప్రభువులు వేచి ఉన్నారు. వెళ్ళదము రమ్ము. ఒక్క నిమిషం గుప్తా గారు ప్లీజ్ ప్లీజ్, ఒక్క నిమిషం. అనామిక, లే అనామిక ప్లీజ్. అనామిక, అనామిక ఒకసారి చూడు. అనామిక, లే. ఇదేంటి, నేను ఎక్కడున్నాను? నేను అమర్ సార్ వాళ్ళ ఇంట్లో కేర్ టేకర్గా ఉండాలి కదా. ఇక్కడున్నానేంటి? ఇదేం ప్లేసు? ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను జాబ్లో నుంచి తీసేసారా ఏంటి? ఆహా, లేదు. అయ్యో సారీ. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? వదిన దగ్గరికి వెళ్తే తిడుతుంది. అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య ఏమో ప్రశ్నలు అడుగుతాడు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? రమ్య ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. బాలిక, ఆ బాలిక కూడా వెళ్ళినది కదా. ఇక మనము వెళ్ళదము. గుప్తా గారు, ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం గుప్తా గారు ప్లీజ్. వలదు బాలిక, ప్రభువులు వారు ఇప్పటికే ఆగ్రహమున ఉన్నారు. మనము బయలుదేరవలెను. రమ్ము. సరే గుప్తా గారు, పదండి వెళ్దాం. గుప్తా గారు, గుప్తా గారు, నేను ఇక్కడ. గుప్తా గారు, గుప్తా గారు, ఇక్కడ. బాలిక, నీవేళ అచ్చటనే ఉంటివి. ఏంటి గుప్తా గారు, నన్ను వదిలేసి మీరు ఒక్కరే వెళ్ళిపోతున్నారు? నీవు మాతో పాటు పైకి రాకుండా అచ్చటనే ఎందులకు ఉంటివి? నేను టెక్నికల్ ఎర్రర్ అనుకుంటా. మరొకసారి ట్రై చేయండి. నా అంగుళీకము, నా అంగుళీకము నా వద్దనే ఉన్నది కదా. బాలిక, నా అంగుళీకము నా వద్దనే ఉన్నది. నీవు ఎందులకు అచ్చట ఉంటివి? విచిత్ర! ప్రభు,
యమపురి వచ్చుటకు ప్రయత్నించుచుంటిమి. ఈ బాలిక రాలేకున్నది ప్రభు. ఎందులకో తెలియటలేదు. ఏమైనది ప్రభు? ఎందులకు తమరు అటుల ఆగ్రహముగా చూచుచున్నారు? మేమే తప్పిదము చేయలేదే. గుప్తా గారు ఏదో ఒకటి మాట్లాడండి. నీ ఉండుము. అసలు రాజుగారు ఏం చెప్తున్నారు అదైనా చెప్పండి. ప్రభువులు మమ్ములను ఆగ్రహముగా చూచుచున్నారు. ఆ? ఏం జరిగింది? తప్పిదము ఏమైనను జరిగినదా ప్రభు? సత్యముగా నేనేమీ చేయలేదు ప్రభు. అమ్మా, ఈ ఫ్లవర్స్ కోసం నువ్వు చాలా ట్రై చేసావంట కదా, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. గుప్తా నీల కురింజులు ఆ బాలిక పేరిట పరమేశ్వరుడికి సమర్పించినారు. గుప్తా గారు ఎందుకు ఏడుస్తున్నారు? ఆ పిల్ల పిచ్చుకలు ఆ పుష్పాన్ని ఆ బాలిక అస్థికల ముందు పెట్టిన కారణాన ఆ పుష్పం జీవాన్ని కోల్పోవు వరకు ఆత్మని మనం యమపురికి తీసుకొని రాలేము. ఏంటబ్బా? గుప్తా గారు కనీసం సబ్ టైటిల్స్ అయినా ఇవ్వండి ప్లీజ్. లేకపోతే రాజుగారు ఏం మాట్లాడుతున్నారో సిగ్నల్స్ అయినా ఇవ్వండి. ప్రభు, ఇప్పుడు మా పరిస్థితి ఏమి? ఆ పుష్పం జీవము కోల్పోవుటకు 18 దినములు పట్టు. 18 దినములా? అవగతమైనది ప్రభు. అప్పటి వరకు నేను ఈ భూలోకమున ఉండి బాలిక కొరకు వేచి అటు పిమ్మట ఆ బాలికను తీసుకుని మన లోకమునకు రావలెను. అవును. ధూంతత. అయ్యో, తత. ఏంటి గుప్తా గారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? గుప్తా గారు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? రాజుగారు ఏమైనా తిట్టారా? అయ్యో ఏమైందో చెప్పండి. గుప్తా గారు నా స్టే ఎక్స్టెండ్ అయిందా నిజంగా?